రాజు గారు చెప్పండి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అసలు తెలంగాణలో ఆత్మహత్యలు లేవని చెప్తా ఉన్నారు. కానీ రైతు స్వరాజ్య వేదిక ద్వారా కానీ మీరు కానీ చెప్తా ఉన్నారు ఏంటంటే అనేక సందర్భాలలో రైతుల కుటుంబాల దగ్గరికి పోతున్నాం, ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమా? వాస్తవాల పరిస్థితి ఏంటి? అమ్మాయి న్యూస్కు శుభాకాంక్షలు. కంటే మంచి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రోజు మహారాష్ట్రలో ఆత్మహత్యలు లేవని చెప్పిండు. కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి కానీ తర్వాత స్టేట్ రికార్డ్ క్రైమ్ బ్యూరో ఎస్సీఆర్బి కూడా మనకు నివేదికలు ఇచ్చింది. అంటే ముఖ్యంగా తెలంగాణలో కొన్ని అంటే ఆత్మహత్యలు అనేటివి ఎవరు ముఖ్యమంత్రి అయినాడు అంటే దీర్ఘకాలికంగా వచ్చిన ఆత్మహత్యలను మన స్వల్పకాలికంలో ఏదో మంత్రం చేసి దాన్ని ఎంబడే రూపుమాపలేం. కానీ దీర్ఘకాలిక ఆత్మహత్యలు తగ్గాలంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రణాళికలు ఉండాలి. అంటే ముఖ్యంగా అప్పుల విషయంలో చూస్తే మనం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో 190% వడ్డీ వ్యాపారాలపైన ఆధారపడి వ్యవసాయ రంగం కొనసాగుతుంది. అదేవిధంగా ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న ఈ వ్యవసాయ రంగం ఇవాళ మొత్తం కార్పొరేట్ వ్యవస్థలోకి పోయి కనీసం విత్తనాలు కూడా స్టోర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఉంది. కేవలం విత్తనాల కంపెనీల మీద ఆధారపడి వ్యవసాయ రంగం కొనసాగుతుంది. అట్లా మరి ప్రతి సంవత్సరం ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకటిస్తూ ఉంటుంది. ఎంతమంది ఏ రాష్ట్రంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరు, తర్వాత స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏం చేస్తుంటే ఏ జిల్లాలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరు అని ప్రకటిస్తూ ఉంటుంది. మనకు ఇప్పటి వరకు దాదాపుగా 2021 వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 32,420 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎన్సీఆర్బి రిపోర్టు నివేదికలు ఇచ్చింది. అంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో దాదాపు 2014 నుంచి మొదలు పెడితే 1347 2014లో, 2015లో 1400, 2016లో 645, 2017లో 851, 2018లో 908, 2019లో 499, 2020లో 471, 2021లో 352 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు స్వయంగా పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది తోమర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఇది మనమేదో లెక్కలు చెప్తున్నట్టు కాదు, కానీ ఇవి కేవలం ప్రభుత్వం దృష్టికి వచ్చిన రైతు ఆత్మహత్యలు మాత్రమే. ఇంకా రాని చాలా ఉంది. దేశవ్యాప్తంగానే మన రాష్ట్రంలోనూ మన జిల్లాల్లో కూడా చాలా మంది ఇవాళ రైతు బీమా 5 లక్షలు వస్తున్న సందర్భంలో ఏమవుతుందన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయినా 5 లక్షలు వస్తున్నాయి కదా, ఆత్మహత్య చేసుకురంటే మళ్ళీ ఏదో పోస్ట్ మార్టం చేసి ఒక రోజు లేట్ అయ్యి తర్వాత దానికి ఖర్చులు పెట్టి ఎందుకని చెప్పి డైరెక్ట్గా వితౌట్ ఇన్ఫర్మేషన్తో డైరెక్ట్గా ఖననం చేసేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనకు కనబడుతున్నాయి. రీసెంట్గా 4 తారీఖు నాడు అంటే ఇది మార్చి 4 తారీఖు నాడు వర్గల్ మండల్ షేర్పల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. షేర్పల్లిలో మల్లయ్య అనే ఒక రైతు తను ఉరిపెట్టుకొని చనిపోతే కేవలం కడుపు నొప్పి వచ్చి ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలు చెప్పి ఎంబడే అంటే పక్కకే కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులకు తెలిస్తే అంత న్యూసెన్స్ అవుతుంది ఎందుకని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఆయన రైతు ఆత్మహత్య షేర్పల్లిలో. రీసెంట్గా మొన్న 15 తారీఖు నాడు జగదేవ్పూర్ మండల్ రాయవరంలో జంగం గణేష్ ఆయన ఆత్మహత్య చేసుకుంటూ ఆయన ఉరిపెట్టుకుని చనిపోయిండు. అంటే ఆత్మహత్యలు అంటే ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఆత్మహత్య లేవని చెప్తుంటది, ప్రభుత్వానికి వచ్చేసరికి లేనప్పుడు మాత్రం ఆత్మహత్య విపరీతంగానే ప్రతి ఆత్మహత్య రైతు ఆత్మహత్యగా చూడడము, ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో వచ్చేసరికి అప్పుడు అంతకుముందు ఒక సంవత్సరం క్రితం చెప్పిన ఆత్మహత్యలన్నీ ఒక్కసారి పోతాయి అసలు ఆత్మహత్యలే ఉండే, రైతు ఆత్మహత్యలు ఉండే. కానీ అది చాలా దుర్మార్గమైన సంస్కృతి దేశంలో కొనసాగుతుంది. అట్లా కాకుండా నిజమైన రైతు ఆత్మహత్య కాకుండా ఉన్నది ఏంది అంటే సపోజ్ ఒక గతంలో దుబ్బాక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు చనిపోయారు. అప్పుడు ఏమన్నారు, ఎమ్మెల్యే గారు చనిపోయింది అని చెప్పిండు. అంటే ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఒక ఉద్యోగస్తుడు చనిపోయింది అని చెప్తారు. మరి రైతు చనిపోతే రైతు ఎందుకు అదైనా రైతు చనిపోయింది అని చెప్పారు. అంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్రతి ఇంట్లో లొల్లులు అవుతుంటాయి, అంటే ఎంత పెద్ద మనుషులైనా భార్యాభర్తలు గొడవలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగము ఇవాళ అమ్మబోతే అడవి కొనబోతే కొరువులాగా ఉంది. అంటే పంటలు పండించడం ఒక ఎత్తు అయితే పంటలు కొనడం ఇంకొక ఎత్తు అవుతుంది, అంటే అమ్ముకోవడం. అంటే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రతి అగ్గిపెట్టకు గుండు పిన్నుకు ఉత్పత్తిదారుడు దాన్ని ధర నిర్ణయించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. కానీ లక్షల కోట్లాది మంది జీవరాశులకు అన్నం పెట్టే రైతుకు తన ప్రొడక్షన్ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి ధాన్యానికి ధర నిర్ణయించే స్థాయి వాళ్ళ పరిస్థితి లేదు. అంటే ధరలు ఒకవైపు ఇవాళ మన అకాల వర్షాలు వచ్చినాయి, రాళ్ళు పడ్డాయి, ప్రతి దగ్గర నీకు మామిడికాయలు కానీ కూరగాయలు కానీ వడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నాశనమైనవి.
అంటే ఇట్లా రైతు ఒకదాని మీద ఒకటి వాళ్ళ బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఒక్కటేసారి రుణమాఫీ ఉంటే ఇద్దరేమో బ్యాంకు వాళ్ళు కూడా 18% ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 18% రైతులకు ఇవ్వాలి. ఇవాళ రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు కడతలేరు, గవర్నమెంట్ ఎట్లయినా మాఫీ చేస్తారని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు కడతలేరు, కట్టకపోవడం వల్ల మళ్ళీ రేట్స్ అయితే లేవు. అట్లా 100కి 3 రూపాయల చొప్పున ఇవాళ వ్యవసాయదారుల అప్పులు, ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గతంలో మన ఇళ్ళలో అంటే వ్యవసాయదారుల ఇళ్ళలో అన్ని రకాల పంటల విత్తనాలు ఉండేవి. వాళ్ళు పండించిన పంటలో మంచి విత్తనాలు దాచిపెట్టుకొని స్టోర్ చేసుకుంటుంది. ఇవాళ ఏమైంది, కేవలం ఒక బియ్యం సంచులు మాత్రమే రైతుల ఇళ్ళలో ఉంటుంది. అన్ని కంపెనీల మీద ఆధారపడుతారు. అవి కూడా ఆ విత్తనాలు మనం చూస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో 1కి 2-3 సార్లు విత్తనాలు పెడుతుంటారు. ఎందుకంటే మొల్వక అంటే ఒక హైబ్రిడ్ అయి మొల్వక ఒకటి, తర్వాత వర్షాలు కూడా సరిగా ఉండవు. ఇవాళ మనం పెట్టి బయటకు రాగానే వర్షం పడుతుంది, గట్టిగా పడితే బరగట్టకపోతే పోదు. తర్వాత 2-3-5 రోజులు వర్షమే పడదు, అప్పటి వరకు అలా విత్తనాలు ఎండిపోతుంటాయి. ఇట్లా ఒక దెబ్బ ఒకదాని మీద ఇంకొకటి అన్న, ఈ గ్లోబలైజేషన్లా ఏది కూడా ఈ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ మనము వాడకుండా ఉండలేము. ఎందుకంటే అది అవసరం కూడా. ఒక బండి ఉంది, రైతు వాడవద్దు అని అంటారు. అంటే బిడ్డ పెళ్లి చేయాలి రైతాల నుంచి, ఎళ్ళ నుంచి చేయాలి, తనకు వచ్చిన పంటల నుంచే బిడ్డ పెళ్లి చేయాలి. తర్వాత పిల్లలను చదివించుకోవాలి, ఎళ్ళ నుంచి చదివించుకోవాలి, పిల్లలు కూడా ఆ వ్యవసాయం నుంచి వచ్చిన లాభాలతో చదివించుకోవాలి. కానీ వాళ్ళ అంటే ప్రభుత్వంలో ఉండేటోళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఏమంటారంటే అది ఆత్మహత్య కాదు, ఆ అప్పుల కోసం చేయలేదు, దాన్ని ఇల్లు కట్టుకుండు, బిడ్డ పెళ్లి చేసిండు. బిడ్డ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాడు, ఇల్లు ఎక్కడి నుంచి కట్టుకుంటాడు? ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా మీ వృత్తి నుంచి పైసలు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటాము, మీ వృత్తి నుంచి వచ్చిన పైసలతో పిల్లలకు చదువు చెప్పించుకుంటాము, మీ వృత్తి నుంచి వచ్చిన డబ్బులతోనే పిల్లలను పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం. మరి రైతు మాత్రం ఇల్లు కట్టుకొని అప్పయింది, లేకపోతే మామూలుగా వాడు బర్త్డే ఫంక్షన్ ఎక్కువ చేసిండు, బండి వాడుతున్నాడు, బండి వాడదు కదా. ఇవన్నీ ఒకే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు రాజుగారు చెప్తున్న దాని ప్రకారం రైతుల ఆత్మహత్యలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి? దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం